25 ఇయర్స్లో పెళ్లి చేసుకున్నాం అనుకోండి, మనకు నచ్చిన వాళ్ళని, మనల్ని మెచ్చిన వాళ్ళని మనం పెళ్లి చేసుకోవచ్చు. సో ఆప్షన్స్, చాయిస్ చాలా ఉంటాయి. అదే 30 ఇయర్స్లో పెళ్లి చేసుకున్నాం అనుకోండి, సో అమ్మాయికి 30 ఇయర్స్ ఉంటే అబ్బాయి సెలక్షన్ మీద డిపెండ్ అయి ఉంటుంది, మనం చేసుకోవడం చేసుకోకపోవడము. అదే అబ్బాయికి 30 ఇయర్స్ ఉన్నాయనుకోండి, సో అమ్మాయి మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట, అబ్బాయిని చేసుకోవాలా వద్దనే సెలక్షన్ ప్రాసెస్. ఇంకా ఇద్దరు కాదని చెప్పేసి 35 ఇయర్స్ పెళ్లి చేసుకున్నారు అనుకోండి, అప్పుడు సొసైటీనే మన కోసం ఒక సెలెక్ట్ చేస్తారు అనమాట. సో నీకు 35 ఇయర్స్, ఇది చాలే, నీకు ఈ ప్రపోజల్ చాలే అని అన్నట్టు. సో చెప్పొచ్చేది ఏంటంటే, సొసైటీ కోసమనో, వేరే వాళ్ళు చాయిస్ తీసుకుంటారనో, లేదా మనకు నచ్చినట్టు పెళ్లి చేసుకోవచ్చనో కాదు. సో పెద్దవాళ్ళు ఊరికే చెప్పలేదు, ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరగాలని. ఈ మధ్య కాలంలో చాలా మంది చేస్తున్న విషయం ఏంటంటే, పెళ్లి విషయంలో లేట్ చేస్తున్నారు. ఏమంటే సెటిల్మెంట్ అంటున్నారు. సో సెటిల్మెంట్ అంటే కారు కొనుక్కోవడం, ఇల్లు కొనుక్కోవడం కాదు. సో కరెక్ట్ ఏజ్లో మనకు జరగాల్సినవన్నీ ఫీల్ అవ్వడం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ 25 ఇయర్స్కి పెళ్లి చేసుకున్నారనుకోండి, సో మీరు పిల్లల కోసము అట్లీస్ట్ 5 ఇయర్స్ గ్యాప్ తీసుకున్న వైఫ్ అండ్ హస్బెండ్ అర్థం చేసుకొని తర్వాత మేము పిల్లలకి అంటాము అనేలా ఉంటే కనీసం 3 to 5 ఇయర్స్ గ్యాప్ తీసుకోవచ్చు. అప్పుడంటే 30 ఇయర్స్కి మీరు పిల్లల్ని కనొచ్చు. సో హెల్తీగా ఉంటుంది. పెళ్ళే 30 ఇయర్స్ తీసుకుంటే మీరు పిల్లల కోసం ఎప్పుడు ప్లాన్ చేసుకుంటారు? ఒకరు చేసుకున్నారే అనుకోండి, ఎన్ని ఇయర్స్ చేసుకుని 35 ఇయర్స్ పిల్లలకి అంటారా? అప్పుడు క్వాలిటీ ఆఫ్ హోమ్ స్పర్మ్ ఉండదు కదా, సో క్వాలిటీ తగ్గిపోతుంది కదా. సో పిల్లల్లో కూడా ప్రొడక్టివిటీ అనేది తగ్గిపోతుంది. సో నెక్స్ట్ 35 ఇయర్స్లో పెళ్లి చేసుకుంటే పిల్లల్ని ఎప్పుడు 35 ఇయర్స్లో పెళ్లి చేసుకున్నాం అనుకోండి, సో మనం ఒకవేళ వైఫ్ అండ్ హస్బెండ్ అర్థం చేసుకోవడానికి, పిల్లలకి గ్యాప్ తీసుకోవడానికి ఎక్కువ టైం ఉండదు. అంటే 1 ఇయర్ లేదా 2 ఇయర్స్ తీసుకోవాలి. సో అంతలోపు మీకు అర్థం అవ్వచ్చు, కాకపోవచ్చు. తర్వాత ఒకవేళ మీరు విడిపోయారనుకోండి, పిల్లలు బలైపోతారు. సో అదే ఎర్లీ ఏజ్ అంటే 25 ఇయర్స్ కరెక్ట్ టైం. సో 25 to 28 ఆర్ ఇంకా మ్యాక్సిమం అంటే 30 ఇయర్స్లో పెళ్లి చేసుకున్నాం అనుకోండి, సో వాళ్ళు వైఫ్ అండ్ హస్బెండ్ అర్థం చేసుకోవడానికి టైం ఉంటుంది, పిల్లల కోసం టైం తీసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట.